ఒక సంఘటన జరిగింది. అల్లూరి జిల్లా పాడేరులో సెయింట్ యాన్ స్కూల్ 10th చదివే అమ్మాయి హాస్టల్లో 10th చదివే అమ్మాయిలు సిగరెట్స్ తాగుతుంటే 7వ తరగతి అమ్మాయి చూసి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తానని చెప్పేసరికి ఆ అమ్మాయిని గదిలో బంధించి దాడి చేశారు. కొట్టడము ఏదో గదిలో బంధించి కొట్టారు. ఇది డిఈఓ దృష్టికి వెళ్ళింది. ఆ దాడి చేస్తున్న ఆ అమ్మాయి ఎవరైతే 10th అమ్మాయిలు సిగరెట్ తాగుతున్న అమ్మాయి వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు 10th, అది కూడా పాడేరు లాంటి కుగ్రామం, ఒక విలేజ్, ఆ విలేజ్లో ఇలాంటి సంఘటన జరిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, అసలు సమాజం ఎట్లా పోతుంది, సమాజం మనము అంటే మనం మాట్లాడుకునేది ఇందాకటి దాకా మనం మాట్లాడుకునేవన్నీ కాలేజీలో స్ట్రెస్ అయిపోతున్నారు, కార్పొరేట్ కాలేజీలు వ్యవస్థలు ఇట్లా అయిపోతున్నాయి. బట్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ పాడేరు. ఒక ఒక చాలా చిన్న విలేజ్ అది. పాడేరు లాంటి విలేజ్లో, అంటే మన అల్లూరి జిల్లా పాడేరులో 10th క్లాస్ పిల్లలు అమ్మాయిలు ఏం చేస్తుంది, ఎలా ఏం సందేశం ఇస్తున్నాం మనము, ఎటు తీసుకోబోతున్నాం మనము, దీనికి మీరేమంటారు? మనుషులు రోజు వారి జీవితంలో ఏవైతే చూస్తారో, ఏవైతే వింటారో అలాగే ప్రవర్తిస్తారు. పిల్లలందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రెండవది ఏంటంటే టీవీల్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ, సినిమాల్లో కానీ ఈ విషయాలన్నీ కూడా చాలా గొప్పగా చూపిస్తారు. అక్కడ నేను ఒక సినిమా, అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాలో హీరోయిన్ తన స్నేహితురాలను తీసుకెళ్ళి ఒక గుహ లాంటి ప్రదేశంలో సిగరెట్లు తాగుతూ ఉంటుంది. అప్పుడు హీరో వస్తాడు. అంటే సిగరెట్ తాగడం అనేది గొప్ప విషయం ఏం కాదు కదా, కానీ మనకు ఆ సినిమాలు ఎట్లా చూపించారు, చాలా గొప్పగా వాళ్ళ మధ్యలో ప్రేమ వికసించినట్లు చూపించారు. అంటే సిగరెట్ తాగడం అనేది ఒక, అంటే తెలివి కళ్ళ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు, సమాజాన్ని ఉద్ధరించే అమ్మాయిలు, ప్రేమలో పడే అమ్మాయిలు సిగరెట్లు తాగితే గొప్ప అన్నట్లు చూపించినప్పుడు ఆ యుక్త వయసులోకి వచ్చిన పిల్లలకు కూడా అదొక స్టేటస్ సింబల్గా మారిపోయి వాళ్ళ పనులు చేస్తున్నారు. మనం చూపిస్తున్న ఈ చెడ్డ విషయాలు చూపిస్తున్నప్పుడు మరి చెడ్డ ఫలితం చిన్న అక్షరాల్లో రాస్తారు. సిగరెట్ డబ్బాలు అమ్ముతారు, సిగరెట్ డబ్బా మీద కింద చిన్నగా రాసి ఉంటుంది ధూమపానం, మద్యపానం హానికరము, ఇంజూరియస్ టు హెల్త్ అని చాలా చిన్న చిన్న అక్షరాలు కనపడదు. ఇంత పెద్ద సిగరెట్ అమ్మి కింద చిన్న అక్షరాలతోటి రాస్తే ఎవరికి అర్థమవుతుంది? అసలు సిగరెట్లను వీటన్నిటిని ఎందుకు బ్యాన్ చేయకూడదు? మనకు ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయాలు వీటి మీదనే కాకుండా ఇంకా ఎన్నో మంచి వస్తువులు ఉన్నాయి అమ్ముకోవాలంటే. అదొకటి. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మంచి మంచి విలువ కల్లయి మనుషులకు హాని చేయని వస్తువులు అమ్ముకోవడం ప్రభుత్వం బాధ్యత. ప్రజలు కూడా ఏంటంటే వీటి వల్ల హాని జరుగుతుంది కాబట్టి మేము దొంగతనంగా వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోకుండా అట్లాంటి పనులు చేయకుండా ఉంటాం అనేది కూడా అవసరం. అంటే ఇదంతా కూడా మళ్ళీ మానవత్వం, విలువలు, ప్రశంసలు, మనుషుల మధ్య అనుబంధాలు వీటన్నిటితోటే లింక్ అయి ఉంటున్నాయి. ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ ఇవే జరుగుతున్నాయి. అంటే ఆ అమ్మాయి చేసినప్పుడు, ఈ చిన్న అమ్మాయి ఎందుకు చెప్పిందంటే దానిలో ఇంకంత పరిపక్వత రాలే. 7వ తరగతి అమ్మాయి సిగరెట్ తాగింది ఏదైనా సినిమాలు చూసింటే పాపం అది కూడా తాగేది. పైగా అక్కల్ని ప్రోత్సహించేది, 10వ తరగతి అక్కల్ని. మీరు ఇక్కడ గమనించేది ఏంటంటే విచ్చలవిడితనము, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. మా అమ్మాయి ఏం చేస్తుంది, మా అమ్మాయి ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తుంది, మా అమ్మాయి ఎన్ని గంటలకు పాఠశాలకు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఆమె దినచర్యలో ఎవరెవరితో మాట్లాడుతుంది, అసలు తల్లి ఎప్పుడన్నా పక్కన కూర్చోబెట్టుకొని పిల్లతోటి మంచి పనులు చేసుకుంటూ తనని కూడా పనిలో ఇన్వాల్వ్ చేస్తూ. ఇక్కడ జరిగింది హాస్టల్లో అండి. మరి హాస్టల్లో అంటే ఇప్పుడు తల్లి ఉంటుంది, హాస్టల్ వార్డెన్ ఉంటుంది, హాస్టల్ వార్డెన్ కూడా గమనించుకోవాలి. అది ఏంటంటే పాయింట్, ప్రతిదాన్ని తల్లి చుట్టూరు తిప్పకుండా, తల్లికి ఏ తల్లికైనా ఉంటుందండి, ఏ తల్లికైనా ఒక మన పేగు తెంచు పుట్టిన బిడ్డలు సక్రమమైన మార్గంలో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు సక్రమమైన మార్గంలో సమాజానికి ఒక ఉన్నతమైన విలువలు నేర్పించాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఫెయిల్ అవుతున్న శాతం కూడా. అన్న దగ్గరికే వద్దాము. హాస్టల్ వార్డెన్లు పిల్లలతోటి కాళ్ళు తీసుకోవడం, హాస్టల్ వార్డెన్లు వాళ్ళ వస్తువులు సంచులు ఇంటికి తీసుకెళ్లడం, హాస్టల్ వార్డెన్లు కొన్ని సినిమాల్లో చూపించినట్లు ఇతర మగవాళ్ళతోటి కలిసి మాట్లాడండి, వాళ్ళతోటి మసలండి అని చెప్పడం, ఇట్లాంటి హాస్టల్ వార్డెన్లు కూడా ఉన్నారు. మరి హాస్టల్ వార్డెన్ ఎప్పుడైనా బాధ్యత తీసుకొని ఇంతమంది పిల్లలు నా సంరక్షణలో ఉన్నారు, వీళ్ళు తిన్నారా లేదా, సరైన సమయానికి వీళ్ళు చక్కగా చదువుకుంటున్నారా
అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళందరూ ఒక దగ్గర చేరినప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత హాస్టల్ వార్డెన్దే కదా. మరి ఆమె చూడట్లేదు. ఒకటి, పిల్లలు ఏం చూస్తున్నారు, రకరకాల స్మార్ట్ ఫోన్లలో ఇట్లాంటి విషయాలు చూసుకుంటున్నారు, సిగరెట్లు తాగడము, గంజాయి తాగడము. సిగరెట్ లేని సినిమా లేదు, గాంజా లేని సినిమా లేదు, మద్యపానం లేని సినిమా సినిమా లేదు. లేదు, రావటం లేదు. ఏదో ఇప్పుడు ఇంతకుముందు మహానుభావులు విశ్వనాథ్ వారు అలాంటి సినిమాలు ఆణిముత్యాలు పోయినాయి కానీ ఇప్పుడు అసలు ముత్యాలే లేవు. అంతెందుకు, ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్ళు చాలా ఉత్తమమైన కొడుకుగా, ఒక గొప్ప కథానాయకుడిగా నటిస్తాడు. బయట చేస్తే ఏదో ఒక వెధవ పనిలో దొరికిపోతారు. మద్యపానం తాగకూడదు అన్నయ్య అని చెప్పి సినిమాలో డైలాగ్ చెప్తాడు. బయట ఆయన మద్యపానం దాంట్లో పట్టుబడతాడు పోలీసులకి. ఏ రేవ్ పార్టీలోనూ, ఏ మందు పార్టీలోనూ డ్రగ్స్. విలువలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఆ పని చేయాలంటే, ఒక విషయం చెప్పాలంటే దాని పట్ల మనం గౌరవనీయ స్థానంలో ఉన్నప్పుడే చెప్పగలిగే అధికారం మనకు వస్తుంది. రెండవది, వార్డెన్ ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన బాధ్యత లేదా వార్డెన్కి? వాళ్ళ చిన్న పిల్ల, ఆ పిల్లకి తెలియదు కాబట్టి చెప్పింది. అదే పెద్ద పిల్ల అయితే నాకెందుకనన్నా పోతుంది, లేకపోతే అది కూడా తాగడం మొదలు. పాపం చెప్పినందుకు కదా బిడ్డను గదిలో బంధించి. అంటే ఆ బిడ్డకి తల్లిదండ్రులు ఎంత విలువలు నేర్పించుంటారు. వికసించిన వయసు అది. 7వ తరగతి అమ్మాయి అంటే ఆ అమ్మాయి వచ్చింది అంటే సిగరెట్ అంటే ఆ అమ్మాయి ఇష్టం అయిపోయింది అనమాట. ఏంటి అక్క సిగరెట్ తాగుతుందా అనేసి వెంటనే ఏం చేయాలా అంటే తనకు ఆ పరిణితి ఉంది. షీ ఈస్ ఇమ్మెచ్యూర్, బట్ ఆ ఇమ్మెచ్యూరిటీలోనే మెచ్యూరిటీ ఉంది. వెంటనే పోయి ప్రిన్సిపాల్కి చెప్తాను నేను అని చెప్పంగానే అప్పుడు వీళ్ళు అలర్ట్ అయిపోయి, ఈ పిల్లలు 10th క్లాస్ అమ్మాయి అలర్ట్ అయిపోయి గదిలో బంధించి కొట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ లోపలే అది వైరల్ అయిపోయింది, ఇది అమ్మాయి సిగరెట్ తాగడం. సో దానికి దీనికి ఇది రెండు జరుగుతాయి. వెంటనే వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలి. వార్డెన్ మీద తీసుకోవాలి. తర్వాత స్కూల్ ఒకవేళ సార్లు టీచర్లు అంటే వాళ్ళని కూడా అడిగి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు వైరల్ అయిపోవడం పెద్ద గొప్ప విశేషం కాదు. దాన్ని వెంటనే ఆఫ్ చేయించాలి, వైరల్ అయిన దాన్ని, వీడియోని అని ఇంటర్నెట్ నుంచి తీసేయాలి. ఎందుకంటే అమ్మాయి భావి జీవితంలో గొప్ప మనిషిగా మారొచ్చు. తాత్కాలిక ప్రలోభానికి గురై ఆ క్షణాన సిగరెట్ తాగుండొచ్చు. భవిష్యత్తులో తన తప్పు తెలుసుకొని ఇట్లా చేయకుండా ఉండాల్సిందని చెప్పి ఇంకేదైనా గొప్ప స్థాయిలోకి వెళ్ళొచ్చు. కానీ జీవితకాలం ఆమెకు ఆ మచ్చ లేకుండా ఉండాలంటే ఇంటర్నెట్ నుంచి అది తీయాలి. వాళ్ళకు నీతి చెప్పాలి, పిల్లలకు కూర్చోబెట్టి తాగొద్దమ్మా, తాగితే దానివల్ల వచ్చే గొప్ప ప్రయోజనం ఏం లేదు, కొంత మత్తు వస్తుంది, కొంతకాలానికి నీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అంటే అవేర్నెస్ అనేది కలిగించాలి. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రులు, మిగతా హాస్టల్ వార్డెన్లు, స్కూల్ యాజమాన్యం, పాఠశాల యాజమాన్యం, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఎప్పుడైతే మంచి సమాజాన్ని ఇవ్వాలని అనుకుంటారో అప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం తగ్గిపోతుంది. ఎక్కడ ఈ సైకిల్లో, ఈ నిరంతర ప్రక్రియలో మీరు చెప్పిన చట్రంలో ఎక్కడ ఏ బోల్ట్ సరిగా లేకపోయినా ప్రభుత్వం గనక స్పందిస్తే ఆ బోల్ట్ సరిగా చేసి తద్వారా మనం మంచి ప్రభుత్వం కూడా వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలి. మంచి అసలు ప్రభుత్వం ఎడ్యుకేట్ ది పీపుల్ is most important. Yes. Education more than education. Yes. Educate the pupil is most important. Education కి లిటరేచర్ కి తేడా అదే. అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మహాసముద్రం సబ్జెక్ట్స్ పరంగా ఎడ్యుకేట్ చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు చెప్పినట్టు అవేర్నెస్, ఒక కథ, మంచి కథ చెప్పడము, ఒక ఇలాంటి వాటికి దూరంగా ఉండడము అనే దానికి లాస్ట్ ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చేదానికి ఇలా చేస్తే ఏమవుతుంది, ఫలితం ఏమవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా 10th క్లాస్ అమ్మాయి అంటే చిన్నపిల్ల, తెలియని వయసులో ఎలాంటి ప్రభావానికి లోనైందో సిగరెట్ తాగడము, ఆ సిగరెట్ తాగడము దాని వైరల్ కావడము, ఆ సిగరెట్ తాగడం చూసిన చిన్నపిల్ల, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎంత విలువలతో అక్కడ వదిలేసి వచ్చుంటారు. ఆ చిన్న పిల్లని చూస్తే ముచ్చటేస్తే పాప మా అమ్మాయి దాన్ని డినై చేసింది, నేను ప్రిన్సిపల్తో చెప్తాను అని చెప్పిన దానికి ఫలితం ఏంది, గదిలో తీసి కొట్టారు. రేపు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, కొట్టకుండా ఉండాలి అంటే, లేదా కొట్టకుండా ఉండాలనంటే అదొక హీరోయిజం. సో మనం మంచి చేద్దామన్నా ఉపయోగం లేదు. ఏం చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం, మనం కూడా రేపు ఒక సిగరెట్ తాగుదాం, చూద్దాం ఏముంది అందులో అంతా. అసలు మంచి పౌరులు తీర్చిదిద్దబడాలంటే ముందు మంచి పిల్లలు ఉండాలి. ఆ మంచి పిల్లల్ని తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, పాఠశాలది, కళాశాలది. అంతే. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు, కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు, మళ్ళీ వాటి యాజమాన్యాలు, ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం అనేది పరిమళించాలి.
అంటే వీళ్ళందరూ విలువలు. విలువైన సంపద. పిల్లలంటే భావి భారత పౌరులు, వీళ్ళందరూ కూడా మన రేపటి విలువైన పౌరులు. సంపద అని వాళ్ళు అనుకోవాలి. అసలు వాళ్ళకి అంత తీరిక ఎక్కడిది? అప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈ చట్టంలో ఇలాంటి వాటిని ఖండించాల్సిన నైతిక బాధ్యత బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. అవును. సో ఇలాంటి వాటిని ఖండించాలి. ఇలాంటి పోకడలకి సహకరిస్తున్న సోషల్ మాధ్యమం అయితే ఏమి, సినిమాల ప్రభావం అయితే ఏంటి, ఇలాంటి సిగరెట్ తాగడమే హీరోయిజమో లేకపోతే మందు బాటిల్ తీసుకోవడమే హీరోయిజమో అది అదే ఒకప్పుడు అమ్మా. హీరో అంటే హీరోకి కొన్ని లక్షణాలు ఉండేటి. ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇట్లా రంగు ఉండాలి, ఇట్లా జుట్టు ఉండాలి, ఇట్లా వాక్కు ఇట్లా ఉండాలి, ఇంత అలవాటు ఇట్లాంటి అలవాట్లు ఉండాలి, ఎటువంటి లోపాలు లేనివాడై ఉండాలి. ఇట్లా హీరోయిజం కొంతకాలం వరకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే హీరోకి శారీరక లోపాలు ఉంటున్నాయి, మానసిక లోపాలు ఉంటున్నాయి, దొంగతనాలు చేస్తే ఆయన హీరో, స్మగ్లింగ్ చేసేటోళ్ళు, ఇట్లా రకరకాల పనులు చేసేటోళ్ళని హీరోలుగా చూపించినప్పుడు అదే గొప్ప విషయం ఏమో అని పిల్లలు అనుకుంటారు కదా. ఇప్పుడు 15 రీళ్ల సినిమాల్లో 14 రీళ్ల పాటు దొంగని నువ్వు హీరోగా చూపించి చివర్లో శుభం కార్డు పడే ముందట అతనికి శిక్ష విధిస్తే ఈ 14 రీళ్లలో అతను ఏం చేశాడో దాన్నే పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. 15వ రీల్లో అతనికి శిక్షించిన విషయం మర్చిపోతారు. కాబట్టి హీరో కానీ కథానాయకి కానీ వాళ్ళకు కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలి. అట్లాంటి సినిమాలు, అట్లాంటి నీతి కథలు, అట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు పిల్లల్లో కూడా మనోవికాసం కలుగుతుంది.